గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్. నిన్ననైతే ఈవినింగ్ మనకి కీ వచ్చింది కదా. సో కీ వచ్చిన తర్వాత అందరు చూసుకున్నారు కీ. సో ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని తప్పు అయినాయని. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ అనేది ఎట్లా జరుగుతుంది. సింపుల్ నార్మలైజేషన్ అనేది. సో ఇప్పుడు ఒక ఒక క్వశ్చన్ పేపరు కొన్ని షిఫ్ట్లకి హార్డ్ వస్తుంది. ఇప్పుడు చాలా నా ఫ్రెండ్ చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యిండు. ఇప్పుడు నాకు ఎట్లా అంటే, నేను ఒక 45 పెట్టినా నేను, ఓకేనా. ఇప్పుడు నా పేపర్ మా ఫ్రెండ్ సింపుల్గా ఒక 65-70 దాకా పెడతాడు. కానీ వాడు కూడా ఒక 40-45లోనే పెట్టొచ్చిండు. వన్ పేపర్ చాలా హార్డ్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే, మా ఇద్దరికి సేమ్ స్కోర్ వస్తుంది. వాడు 45 పెట్టిండు, నేను కూడా 40-45 పెట్టిన. మా ఇద్దరికి ఇక్కడ సేమ్ స్కోర్ వస్తుంది కీ పేపర్లో. కానీ మార్క్స్ ఎక్కడ యాడ్ అవుతాయి? ఇప్పుడు అది పేపర్ హార్డ్ వచ్చింది కదా. సో ఆ షిఫ్ట్స్ అందరూ యావరేజ్గా స్కోర్ తక్కువ వస్తుంది. నార్మలైజేషన్లో ఆ హార్డ్ వచ్చిన వాళ్ళకి స్కోర్ అనేది పెరుగుతుంది. సో ఎవరికి పెరుగుతుంది అంటే, ఇప్పుడు 80కి ఒక 60-65 అట్లా అటెంప్ట్ చేసి పర్ఫెక్ట్గా కరెక్ట్ అయ్యి ఒక్క నెగిటివ్ మార్కింగ్ కూడా, అంటే ఒక్కటి తప్పు కూడా పెట్టకపోతే, అలాంటి వాళ్ళకు 15-20 దాకా సింపుల్గా పెరుగుతుంది. ఇది నార్మలైజేషన్ స్కోరు. ఇప్పుడు ఎవరైతే ఒక 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా పెట్టి ఒక 10 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ తప్పు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, అందులో తప్పై అలాంటి వాళ్ళకి కూడా నార్మలైజేషన్ స్కోర్ మంచిగానే ఒక 10 అట్లా పెరుగుతుంది. సో మీరు ఎట్లా అంటే, ఇప్పుడు నార్మలైజేషన్ స్కోరు ఇప్పుడు చాలామంది -0.25 ఉంది కదా, అంటే 4 క్వశ్చన్లు తప్పు పెడితే ఒక మార్క్ కట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, చాలామంది అన్ని అటెంప్ట్ చేసారు. ఇప్పుడు 40 క్వశ్చన్లు కరెక్ట్ అయితే మిగిలిన 40 క్వశ్చన్లు తప్పైనాయి. కొంతమంది 30 క్వశ్చన్లు కరెక్ట్ అయితే కొంతమంది 50 క్వశ్చన్లు తప్పైనాయి. సో తప్పైన క్వశ్చన్లు ఒక 20, 30, 40, 50 అట్లుంటే నార్మలైజేషన్ స్కోర్ పెరగది. ఓ 5-10 అంటే పెరుగుతుంది. 5-10 క్వశ్చన్లు తప్పు పెట్టి మిగిలిన అన్ని కరెక్ట్ పెట్టిరంటే అప్పుడు నార్మలైజేషన్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది మీకు. కానీ నార్మలైజేషన్ స్కోరు ఇప్పుడు 40-50 తప్పు పెడితే పెరగది. సో వాళ్ళకి ఒక ఫార్ములా ఉంటుంది నార్మలైజేషన్ స్కోర్. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎన్ని క్వశ్చన్లు పెట్టినావు, ఓకే, అందులో ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని తప్పైనవి కూడా చూస్తారు. నువ్వు తప్పైన క్వశ్చన్లు ఎక్కువ పెడితే, నీ కరెక్ట్ అయిన క్వశ్చన్ల కంటే తప్పైన క్వశ్చన్లు ఎక్కువ ఉంటే నార్మలైజేషన్ స్కోర్ మీద నువ్వు హోప్ పెట్టుకోవు. ఒకవేళ కరెక్ట్ ఒక 30, 40, 50 నువ్వు కరెక్ట్ పెట్టి ఒక 5-10 నువ్వు తప్పు పెడితే అప్పుడు సింపుల్గా నార్మలైజేషన్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి కట్ ఆఫ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అందరు రాస్తారు కదా, 20% ఏమో ఎస్సీ ఎస్టీకి. అంటే ఎన్ని మార్క్స్? 20%. 160కి 20% అంటే 32 మార్క్స్, ఓకేనా. 160లో 10% అంటే 16, 20% అంటే 32, ఓకే. ఇది మినిమం రావాలి క్వాలిఫై కావాలంటే, ఫస్ట్ ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలంటే. మంచిగా వినండి. నెక్స్ట్ వచ్చేసి 25% వచ్చేసి ఓబీసీకి, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. 25% అంటే ఎంత? ఓ 40 మార్క్స్ మినిమం రావాలి. లేకపోతే ఇక రిజెక్ట్ అన్నట్టే, వాళ్ళు ఎగ్జామ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎగ్జామ్ రాసినా కానీ పోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి 20-25 30% ఓసీ వాళ్ళకి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి 30% అంటే ఎంత? వాళ్ళకు 48 దాకా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఈ మార్క్స్ అనేవి మినిమం రావాలి మనకి. ఎస్సీ ఎస్టీ అయితే ఒక 32 మార్క్స్, ఓబీసీ అయితే ఒక 40 మార్క్స్, 20%, 25%. ఇవి వస్తే మీరు ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయినట్టు. అండ్ ఇప్పుడు ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నుంచి వాళ్ళు 1:8లో తీస్తారు. క్వాలిఫై కాని వాళ్ళని పక్కన పెడతారు. ఈ క్వాలిఫై మినిమం కావాలి, లేకపోతే క్వాలిఫై కాకపోతే మీరు ఎలిజిబుల్ కానట్టే. ఎవరికైతే ఈ 32 మార్క్స్ ఎస్సీ ఎస్టీ, ఈ 40 మార్కులు ఓబీసీకి వాళ్ళు ఉన్నారో, ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ మీకు క్రాస్ అయితే అప్పుడు మీ స్కోర్ నార్మలైజేషన్ చేస్తారు, ఓకేనా. సో కొంచెం పెరుగుతుంది. అండ్ ఎవరికైతే ఎన్సీసీ మార్క్స్ ఉన్నాయో, ఈ క్వాలిఫై మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. ఎంత? ఇప్పుడు సి సర్టిఫికేట్ ఉంటే 8 మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే 4.8 మార్క్స్, అండ్ సి సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు అట్లా యాడ్ అవుతాయి. ఇవి యాడ్ అవుతాయి, ప్లస్ నార్మలైజేషన్ స్కోర్ కూడా పెరుగుతాయి. ఎన్సీసీ ఉన్న వాళ్ళకి, ఎన్సీసీ లేని వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ పెరుగుతుంది. ఎవరికి నార్మలైజేషన్ స్కోర్ పెరుగుతుంది, ఎవరికి ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే, ఈ మినిమం 32 మార్క్స్ 40 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళకి పెరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మీ ఫైనల్ స్కోర్ అనేది ఇది కాదు, ఇది జస్ట్ కీలో చూసుకున్న స్కోర్ మాత్రమే. కీలో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 60, 65, 55, 50, ఇది ఫైనల్ స్కోర్ కాదు, అది రా స్కోర్. అంటే మీకు ఎగ్జాక్ట్గా వచ్చిన స్కోర్. దానికి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మన ఎస్ఎస్సి జీడీ వెబ్సైట్లో లాగిన్ అయితే స్కోర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ రా స్కోర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీ ఫైనల్ కీలో వచ్చిన స్కోర్ రా స్కోర్, దానికి నార్మలైజేషన్ చేస్తే వచ్చేది ఫైనల్ స్కోరు.
అండ్ ఎన్సీసీ వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తారు, ప్లస్ ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా, యాడ్ చేసి అప్పుడు ఫైనల్ స్కోర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు 70 వచ్చినాయి, 65 వచ్చినాయి, 60 వచ్చినాయి, 55 వచ్చినాయి టెన్షన్ పడుకుర్రి. ఎవరైతే నెగిటివ్ అంటే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తక్కువ క్వశ్చన్స్ తప్పు పెట్టిన వాళ్ళకి టెన్షన్ అవసరం లేదు, నార్మలైజేషన్లు పెరుగుతాయి. ఎక్కువ క్వశ్చన్లు తప్పు పెట్టిన వాళ్ళకి ప్రాబ్లం, నార్మలైజేషన్లో పెరగది. బట్ తక్కువ క్వశ్చన్లు తప్పు పెట్టి ఎక్కువ క్వశ్చన్లు కరెక్ట్ పెట్టిన వాళ్ళకి నార్మలైజేషన్ స్కోర్ పెరుగుతుంది, ఫైనల్ స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది. దానికి టెన్షన్ ఏం అవసరం లేదు. సో ఇది మీ ఫైనల్ స్కోర్ అయితే కాదు, నేను చెప్పాల్సుకుంది అది ఫైనల్ స్కోర్ కాదు. అర్థమైంది అనుకుంటా అందరికీ. నార్మలైజేషన్ చేస్తారు, నార్మలైజేషన్ మన స్కోర్ పెరగాలంటే మనం కరెక్ట్ పెట్టిన క్వశ్చన్లు ఎక్కువ ఉండాలి, తప్పు పెట్టినవి తక్కువ ఉండాలి. ఒక 10 బిలో, లేదంటే ఒక 15 అట్లుంటేనే మీకు కొంచెం బెనిఫిట్. లేదు నేను 30-40 తప్పులు పెట్టినా అంటే నార్మలైజేషన్లో స్కోర్ పెరగది. అండ్ ఈ 32 మార్క్స్, ఈ 40 మార్క్స్ మినిమం రావాలి. ఎస్సీ ఎస్టీలకు 32, ఓబీసీకి 40. అలాంటి వాళ్ళని క్వాలిఫై అవుతారు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరినీ పీఈటీకి పిలవరు. ఈ 32-40 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరిని పీఈటీకి పిలవరు. ఈ 32 ఈ 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్లో. ఆ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నుంచి 1:8లో తీస్తారు. అంటే ఒక పోస్ట్కి 8 మందిని తీస్తారు. తీసిన తర్వాత ఆ 8వ వ్యక్తి ఉంటారు కదా, ఆ 8వ వ్యక్తి క్యాండిడేట్ ఉంటారు కదా, ఆ ఒక్క పోస్ట్కి 8 మందిని తీస్తే 8వ వ్యక్తి క్యాండిడేట్కి వచ్చిన మార్క్స్, లాస్ట్ వ్యక్తికి వచ్చిన మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్. అది రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ స్కోర్ ఇస్తారు అక్కడ, ఆ లాస్ట్ పర్సన్ స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ మాత్రం కట్ అయిపోయింది. అంతకంటే ఆ స్కోర్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టు, పీఈటీకి ఎలిజిబుల్ అయినట్టు వస్తారు, హాల్ టికెట్లు వస్తాయి పీఈటీకి. ఓకేనా. సో ఇప్పుడు దీనివల్ల అర్థమైంది ఏంటంటే పీఈటీ ఈ 32-40 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు పీఈటీకి రారు. అందులోంచి 1:8లో సెలెక్ట్ చేసి తీస్తారు. ఆ 1:8లో సెలెక్ట్ చేసి తీస్తే అప్పుడు మీరు 1:8లో ఉంటే పీఈటీకి పిలుస్తారు, లేకపోతే పిలవరు. సో ఇది అందుకోసమే క్వాలిఫై మార్క్స్ కంటే ఎక్కువ ఉండాలి మీ స్కోరు. సో నేను ఓబీసీ వైజ్ అంటే కేటగిరీ వైజ్ ఏపీ అండ్ తెలంగాణ 2021 కట్ ఆఫ్ ఎంత ఉంది, 2022 పీఈటీ కట్ ఆఫ్ ఎంత ఉంది, 2023 అంటే ప్రజెంట్ నోటిఫికేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే కంపల్సరీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది నీకు తెలియదు, నాకు తెలియదు రిజల్ట్స్ వచ్చేంతవరకు. బట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కంపల్సరీ వీడియో చేస్తాయి ఛానల్లో. అండ్ ఇప్పటివరకు అయితే నేను నార్మలైజేషన్ స్కోర్ ఎట్లుంటుంది, ఫైనల్ స్కోరు, ఇప్పుడు ఎన్సీసీ మార్క్స్ ఇప్పుడే యాడ్ చేస్తారా, కొన్ని కామెంట్స్ వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా. నార్మలైజేషన్ స్కోర్ చేస్తారు, అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. నార్మలైజేషన్లో మీ స్కోర్ పెరుగుతుంది, ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. ఆ నార్మలైజేషన్ స్కోర్ పెరగాలన్నా, ఎన్సీసీ మార్క్స్ యాడ్ కావాలన్నా మీకు మినిమం ఎస్సీ ఎస్టీ 32 మార్క్స్ 20% అండ్ 25% ఓబీసీ అంటే 40 మార్క్స్ క్రాస్ కావాలి. అట్లా క్రాస్ అయిన అందరినీ మళ్ళీ తీసుకోరు 1:8లో. అట్లా అవి ఫస్ట్ క్రాస్ అయిన తర్వాత ఆ క్రాస్ అయిన క్యాండిడేట్స్ నుంచి 1:8లో కొంతమందిని తీసుకుంటారు, మిగిలిన వాళ్ళకి రాదు. ఆ 1:8లో ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. ఓకేనా. అంటే 100 పోస్టులు ఉంటే 800 మందిని పిలుస్తారు. పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకోరు కేటగిరీ వైజు. మన తెలంగాణలో, ఏపీలో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 30 పోస్టులు ఉన్నాయి అనుకో మీ కేటగిరీలో, అంటే 240 మంది, 30 × 8 240 మందిని పిలుస్తారు. ఆ 240 మందిని పిలిస్తే ఆ 240 క్యాండిడేట్ లాస్ట్ క్యాండిడేట్కి వచ్చిన స్కోర్ కట్ ఆఫ్ స్కోరు, అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎంత కట్ అయింది అని. ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జామ్లో క్వశ్చన్లు తప్పు పెట్టినామో అవిట్లా నెగిటివ్ మార్కింగ్ తీసేస్తారు. ఓకేనా. అది కట్ ఆఫ్ కాదు, అది నెగిటివ్ మార్కింగ్. క్వశ్చన్లు తప్పు పెడితే మార్కులు కట్ అవుతాయి. అండ్ కట్ ఆఫ్ అంటే సో మీరు సెలెక్ట్ అవుతారు కదా 1:8లో మందిని తీస్తారు కదా కొంతమందిని. ఆ లాస్ట్ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అతనికి వచ్చిన స్కోర్ అక్కడికి కట్ అయింది. అదే అతని లాస్ట్ క్యాండిడేట్ కాబట్టి అక్కడికి కట్ అయిపోయింది. సో అతనికి వచ్చిన స్కోర్ కట్ ఆఫ్ స్కోర్ అంటారు దాన్ని, లాస్ట్ పర్సన్కి వచ్చిన స్కోర్ని. అది ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయినా, పీఈటీ అయినా, ఎవరికైతే లాస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో అతనికి వచ్చిన స్కోర్ని కట్ ఆఫ్ అంటారు, కట్ ఆఫ్ స్కోర్ అంటారు, అది కట్ ఆఫ్ మార్క్స్ అంటారు. సో అది కేటగిరీ వైజ్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మనం. సో అది నెగిటివ్ మార్కింగ్ అంటే ఇది. సో దానికి డిఫరెన్స్ కూడా కొంతమందికి తెలియదు, అందుకే చెప్తున్నా. అండ్ చీకటైంది మస్తు, మేబీ వీడియో కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయ్.